This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. వైభవంగా శ్రీ మహాశక్తి ఆలయ వార్షికోత్సవం. అమ్మవార్లను దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. పేదల సొంతింటి కలను నెరవేరుస్తాం. ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు. జగిత్యాల సమగ్రాభివృద్ధికి కృషి. పలు ప్రగతి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి ఆధ్వర్యంలో అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విద్యారణ్య భారతీ స్వామి సనాతన ధర్మంపై భక్తులకు పలు సూచనలు చేశారు. కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామి ఆధ్వర్యంలో ఆలయంలో విశేష పూజలు చేశారు. ఉదయం 4:30 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లకు పంచామృతాభిషేకం, ఉదయం 8 గంటలకు స్వస్తి పుణ్యాహవచనం, గణపతి పూజ, అఖండ దీపారాధన తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ విద్యారణ్య భారతీ స్వామి మాట్లాడారు. సనాతన ధర్మం ఒక సమగ్రమైన జీవన విధానమని, ఇందులో సత్యం, ధర్మం, సేవ, త్యాగం, ప్రేమ వంటి సద్గుణాలు ఉన్నాయని చెప్పారు. ఈ ధర్మాన్ని ఆచరించడం ద్వారా మనం మంచి జీవితాన్ని గడపగలుగుదామన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించడం అంటే ప్రతిరోజు సద్గుణాలను మన జీవితంలోకి తీసుకురావడం లాంటిదన్నారు. కరీంనగర్లో వెలిసినటువంటి మహాశక్తి దేవాలయం, ముగ్గురు అమ్మవార్లతో, లక్ష్మీ గణపతి, నవగ్రహ సహితంగా అనంతనాగేంద్రుడితో వెలిసినటువంటి ఈ మహాశక్తి దేవాలయానికి 15 అంటే 15 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. హంపి పీఠాధిపతులు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వాముల వారి అభిషేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే సర్వతోభద్రమండల పూజ జరిగింది. చండీ యాగము, లక్ష్మీ గణపతి, దుర్గా లక్ష్మీ సరస్వతీదేవి హవన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి భక్తులందరూ తండోపతండాలుగా వచ్చి ఆ అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవ పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రులై ఇప్పటికీ మన మహాశక్తి దేవాలయం ఇక్కడ స్థాపించి ప్రతిష్ఠించుకొని 15 సంవత్సరాలు జరిగినవి కాబట్టి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామాలకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. ఇచ్చిన హామీ మేరకు దశలవారీగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేసి ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. స్థానిక నాయకులతో కలిసి ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, రక్షిత మంచినీటి పథకాల విస్తరణ వంటి పనులను చేపడుతున్నట్టు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వివిధ సంక్షేమ పథకాలను దశలవారీగా అమలు చేస్తున్నట్లు వివరించారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్టు చెప్పారు. ఎలాంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అప్పటి ప్రభుత్వం కట్టారు.
అంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కానీ మరి జూలపల్లి మండలం అయితే ఎక్కడ కూడా ఏ పేదవాళ్ళకు కూడా ఒక ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఏదైతే చెప్పిందో ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, 5 లక్షల ఇండ్లు ఇస్తాం, పేదలందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకుంటామని చెప్పి ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మాట ఇచ్చి మేనిఫెస్టో పెట్టి అలా ఇచ్చిన మాట ప్రకారంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట తప్పకుండా మడమ తిప్పకుండా మరి వాళ్ళ ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి వాళ్ళ ఈ గ్రామానికి వచ్చినప్పుడు దాదాపు నేను అనుకుంటా 43 ఇండ్లు మన కుమ్మరికుంట గ్రామానికి ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పేదలకు పంచుతుంటే వారి నుండి అనూహ్య స్పందన వస్తోందన్నారు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓడితల ప్రణవ్. పేదవారి సొంతింటి కళ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పర్యటించిన ఆయన పలు వార్డుల్లోని లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని 24, 19, 1, 2 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ హాజరై స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు మాత్రమే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే చేస్తుందని, చేసేదే చెప్తుందని వివరించారు. సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకునే నాయకులు నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విడతల వారీగా ప్రతి లబ్ధిదారులకు పథకాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ ఏం చేస్తుంది, మీ కళ్ళ ముందు ఏం జరుగుతుంది అనేది మీరు చూస్తున్నారు. ఏం లబ్ధి జరుగుతుంది అనేది మీ కళ్ళ ముందే ప్రూఫ్ గా, అబద్ధాలు కాదు, మాటలు కాదు, ప్రూఫ్ గా మీ ముందు జరుగుతుంది. ఈ సోషల్ మీడియాలో వేరే నాయకులు చెప్పే మాటలు విని దయచేసి మీరు మోసపోకండి. మీ కళ్ళ ముందు సత్యం జరిగేదే మేము చెప్తున్నాం, చెప్పేదే జరిగేదే చెప్తాం, చెప్పిందే చేస్తాం. సో అందుకని మా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా చర్చ పెట్టాలి. చాలా మంది 24 మంది దాదాపు ఫస్ట్ వార్డ్ లో మీరు అందరూ కూర్చుంటే ఒక చర్చ అవుతుంది మీ గ్రామం, మీ వాడ. మరి ఏం జరుగుతుంది, పాత గవర్నమెంట్ మనకి ఏమి ఇచ్చింది, మరి ఇప్పుడు ఏమి ఇచ్చినాయి, ఇంకా 1 సంవత్సరం లోపలే ఇవన్నీ నేను చెప్పిన కార్యక్రమాలు అమలైనవి. ఇంకా రానున్న మన 4 సంవత్సరాలు ఉంది. ఇంకా మరి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం చేసుకుంటా పోయే బాధ్యత మాది. అయితే మేము కోరేది ఏంటంటే ఒకటే మేము కోరుతాం. జగిత్యాల జిల్లాలోని రోళ్లవాగు ప్రాజెక్టును మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ అంశం తెరమీదికి రావడంతో బీర్పూర్, ధర్మపురి మండల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని తెలిపారు. 25 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటలకు సాగునీరు అందించేవారని గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గతంలో ఒక్కసారి బండ్ బ్రిడ్జ్ అయిపోతే కింద గల వేలాది ఎకరాలలో ఇసుక మేటలు వేసిందని గుర్తు చేశారు. ఈ 4 గ్రామాలలో రైతులతో పాటు మత్స్యకారులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయారన్నారు. ఇవాళ ఈ అదనంగా ముంపు గురయ్యేటువంటి యొక్క నీటి సామర్థ్యానికి తగు అటవీ భూమికి కావలసిన రెవెన్యూ ల్యాండ్ సబ్స్టిట్యూట్ ఇవ్వడం లోపల కార్యాచరణ రూపొందించకపోవడంతో కూడా కొంత జాప్యం జరిగింది. ఇవాళ ఏదైతుందో ఈ 0.25 to 1 టీఎంసీకి నీటిలో సామర్థ్యం ఏదైతే పెరగడం జరుగుతుందో ఆ అదనంగా ముంపు గురయ్యేటువంటి యొక్క అటవీ ప్రాంతానికి తగు విధంగా రెవెన్యూ ల్యాండ్ మన జగిత్యాల జిల్లాలో అటు పెగడపల్లి మండలంలో కొంత భాగం, గొల్లపల్లి మండలంలో కొంత భాగం ఏదైతుందో అని ప్రత్యామ్నాయంగా సమకూర్చడానికి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జిల్లా కలెక్టర్ గారి స్థాయి లోపల. ఇప్పుడు ఫైల్ ఈజ్ ఆల్రెడీ మూవ్డ్. ఇప్పుడు చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ దగ్గర ఉంది. కన్జర్వేటర్ గారి దగ్గరికి ప్రతిపాదించబడ్డది. చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ దగ్గర ఉన్నది. అక్కడికి వెళ్ళి ఏది ఇస్తున్నదో దట్ విల్ స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి ఏది ఇస్తుందో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నివేదించడం దొరుకుతుంది. మనకు పూర్తి స్థాయిలో అనుమతులు రావాలంటే కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి రావాలి. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జగిత్యాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులతో
పలు పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. జగిత్యాల మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. గడువులోగా పనులు పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాల మున్సిపల్లోని 29వ వార్డులో ఈద్గా వద్ద 15 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు, దగ్గులమ్మ ఆలయం వద్ద 21 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని రహదారులు, పార్కులు, మార్కెట్లు, ఓపెన్ జిమ్లు, డివైడర్లు ఇప్పటికే అభివృద్ధి చేశామన్నారు. గాంధీనగర్ నుండి చెల్గల్ వరకు 18 కోట్లతో బ్లాక్ స్పాట్ రోడ్ మంజూరు చేశామన్నారు. 29వ వార్డులో దాదాపు 1,50 లక్షలతో పనులు చేశామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రులను కలిసినట్టు చెప్పారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, స్థానిక నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంతమంది మా అవ్వలు, కుటుంబ సభ్యులు అంతా నాకు ఎదుర్కొన్న ఉన్నారు. మంచిగా చెడో పనులు చేయాలి, మీతో ఉంటా అని చెప్పినా ఉంటుందా? ఇవాళ అక్కడ నీళ్లు తీసుకొచ్చినాం, కరెంటు తెచ్చినాం, ట్యాంకర్లు కట్టించినాం. పోయినా మంచిగుందా? సందులలో బుగ్గలు లేవులే. కమిషన్ మాకు చెప్పిన 11 లక్షలు పెట్టి కరెంటు బుగ్గలు పెట్టిస్తున్నారు. బుగ్గలు కూడా పెట్టిస్తున్నారు. ఈ రోడ్లు ఆడికి 2,600 ఇళ్ళకి అయినాయి. ఇంకొక 2,000 ఇళ్ళకి కావాలి. మరి ఇంటిండ్లు రాష్ట్రంలో కట్టకపోయారు. వీళ్ళు పక్కన కొరట్లకి ఇంటింటికి చుట్టాం. ముందు రోజులు బాగుంటారు. ఉన్నాయా ఇల్లు? ఆడ వచ్చినాయి ఇల్లు. కొరట్ల అక్కడ కింది డబ్బులు పెట్టుబడి కాడ రాలేదు, ఇక్కడ వచ్చినాయి. కాబట్టి బాగా వచ్చినాయి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. జస్ట్ వాళ్ళని అడుగుతారు, తప్పలేదు. అయితే నీకు ఇల్లు వచ్చింది, మీరు అందరి చెత్తలో వాడితే ఏడిపోతుంది చెత్త అంతా. ఇప్పుడు ఆడికి వస్తుంది, ఆడికి వచ్చి ఎవరు అనిస్తుంది రేపు బాగా. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాటలు అర్ధరహితంగా ఉన్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. కరీంనగర్లోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యుద్ధంపై వాస్తవాలు మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆనాడు పాకిస్తాన్ అరాచకాలు చూసి బంగ్లాదేశ్ ప్రజలకు విముక్తి కల్పించిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకే దక్కిందన్నారు. ఇందిరాగాంధీ పోరాట పటిమను మెచ్చుకుని అటల్ బిహారీ వాజ్పేయి ఆమెను దుర్గామాతగా అభివర్ణించారని గుర్తు చేశారు. బండి సంజయ్ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితో పలికారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ తో అంటకాగి వారి అవినీతిలో భాగస్వాములైన బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ముడిపెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. చిత్తశుద్ధితో 6 గ్యారంటీలను అమలు పరుస్తున్నామని, పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు ఎండి తాజ్, శ్రావణ్ నాయక్, గుండాటి శ్రీనివాసరెడ్డి, కుర్రపోచయ్య, నర్సయ్య, వేణు, మేరాజ్ పాల్గొన్నారు. ఇవన్నిటినీ కూడా ఏదో ప్రచారం కోసం చార్పత్తా అని, ఈ రాష్ట్రంలో 3 పత్తా కేసీఆర్ కుటుంబం అయితే 4 పత్తా బీజేపీ. మీ నలుగురు కలిసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతికి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి తప్పులకు అన్నిటికీ కారణం ఆనాడు 3 పత్తా బీజేపీ అయితే 4 పత్తా 4వ పత్తా బీజేపీ. చేసిందంతా చేసి కాంగ్రెస్ పార్టీని విమర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బండి సంజయ్ కుమార్ పగటి కలలు పనుడు బంద్ చేసి బాధ్యతాయుతంగా ఈ కరీంనగర్ ప్రజలకు కానీ, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏదో ఎంపీ ల్యాండ్స్ తోటి చేసే నిధులతో చేస్తున్నటువంటి అభివృద్ధి కాదు. అవి ఎట్లయినా వచ్చేటి కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఒక బాధ్యతాయుతంగా ఈ కరీంనగర్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏదైనా ఒక మంచి ప్రాజెక్టు, ఏదైనా ఒక మంచి యువకులకు ఉపాధి కల్పించడానికో కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చడానికి కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప నిరంతరం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తాం. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news.
రాజన్న ఆలయ గోశాల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కోడెలు పిట్టల్లాగా రాలిపోతున్నాయని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వేములవాడలోని తన నివాసంలో లక్ష్మీ నరసింహారావు మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ చీమ చిటుకుమన్నా మాట్లాడే స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోడెల మృతి పట్ల ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మరోవైపు గుడి బంద్ చేస్తారన్న ప్రచారం మేరకు నిత్యం వేలాది భక్తులు తరలివస్తూ స్వామివారికి నిజ కోడెలు సమర్పించుకున్నట్లు తెలియజేశారు. 6 మాసాలుగా కోడెల పంపిణీ ప్రక్రియ నిలిచిపోగా తిప్పాపూర్ గోశాలలో కేవలం 500 కోడెలు మాత్రమే ఉంచే స్థలంలో 1200కు పైగా కోడెలు ఉంచారన్నారు. దీంతో తరచూ అనారోగ్యానికి గురి అయి కోడెలు మృత్యువాత పడుతున్నాయని వివరించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, మారం కుమార్, గోలి మహేష్, శంకర్, నరాల శేఖర్ పాల్గొన్నారు. ఎవరికో ఇచ్చి 60 గేదెలు ఒకటిసారి ఇచ్చినట్టయితే దాన్ని వారు వ్యాపారంగా మార్చుకొని మరి గబేలకు అమ్మిన దాఖలాలు మీ అందరికీ కూడా తెలుసు. దానిపై పోలీసు కేసు జరిగింది, ఇక్కడ వరకు వచ్చింది, అది నిజం నిర్ధారణ అయింది. నేను ఈ ఊరు నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఏమైంది మీరు మంత్రి ఒత్తిడి వలన మరి ఆ కేసును దబాయించి పెట్టినరా? దాని గురించి ఇప్పటివరకు ఎక్కడ చర్చ లేదు, ఎక్కడ లేదు. మరి మీరు ఇచ్చిన కోడల్లో జియో ట్యాగింగ్ ద్వారా మీరు ఎప్పుడైతే నిర్ధారిస్తున్నారో దాని బాగోలు చెప్తా అని టీంలు వేసిండ్రు. మరి దాని రిపోర్ట్ ఏమైంది? 6 నెలల నుండి భక్తులు విపరీతంగా వచ్చి ఈ గుడి బంద్ అవుతుందని ఒక ఆవేదనతో వచ్చి మరి ఇంకా వారి మొక్కులు తీర్చుకొని ఈ కోడల నిరంతరంగా వచ్చి కోడల సంఖ్య పెరుగుతూ ఉంటే మీరు మొద్దు నిద్రపోయి మరి దాన్ని బాగోగులు చూసుకునే పరిస్థితి లేదా అని గౌరవ శాసనసభ్యులకు ఏ చీమ చిటుకు అంటే ప్రపంచంలో కానీ దేశంలో కానీ లేదా రాష్ట్రంలో కానీ స్పందించే తత్వము ఉన్న వ్యక్తి ఇలా గుడిని అభివృద్ధి చేస్తా, మొత్తం గుడినే మారుస్తా, ఇది చేస్తా అని ఏదైతే తపన ఉందో అభివృద్ధి పేరులో మీరు ఉన్నదాన్ని విస్మరించి పిట్టలు రాలిపోతా ఉన్నాయి గోవులు అంటే అసలు మనసులా కాలా అని మనం చూస్తేనే బాధిస్తా ఉన్నాం. దాని కనీసం మేత పెట్టే పరిస్థితి లేకుండా ఇవాళ మీరు ఈ గోశాలను నడుపుతున్నారంటే చాలా దుఃఖ వేసులు వాస్తవంగా బాధిస్తాం. కరీంనగర్లోని బాసరా గార్డెన్స్ లో మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తంగేడ అంజన్ కుమార్ ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇదే వేదికపై అంజన్ కుమార్, శైలజ దంపతుల షష్ఠి పూర్తి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో అంజన్ కుమార్ దంపతులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంజన్ కుమార్ ఇంజనీర్ గా వివిధ విభాగాలలో ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన శేష జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలని ఆకాంక్షించారు. అంజన్ రావు గారు మరి కార్యనిర్వాహక ఇంజనీరు, గ్రామీణ నీటి సరఫరా విభాగానికి చెంది మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్గా మరి మన జిల్లాలో గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఈరోజు పదవీ విరమణ చేస్తూ ఉన్నారు. అంజన్ రావు గారు ప్రాక్టికల్ అప్రోచ్ ఉన్నటువంటి అధికారి. మరి నాకు గత 15 సంవత్సరాలు దాదాపు 2010 నుంచి సన్నిహితులుగా ఉన్నారు. వివిధ హోదాల్లో మరి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసి మన జిల్లా కరీంనగర్కి వచ్చేసినారు. మరి ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఉండి గ్రామానికి కూడా నీరు అందేలా మరి చర్యలు తీసుకోవడంలో వారి యొక్క ముద్ర ఈ యొక్క 20 నెలల్లో మేము గమనించడం జరిగింది. హితోధికంగా కూడా మరి జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా ఇతర స్థాయిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి మరి చక్కగా వారి యొక్క టీంతో పనిచేసినటువంటి అధికారిగా మన్ననలు తీసుకుంటున్నారు. మా గారు ఈ కరీంనగర్ జిల్లాలో గత 3 ఏళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తూ గ్రామీణ ప్రజలకు తాగునీరు అందించడంలో సఫలీకృతమైంది. ఎప్పుడైనా కింది స్థాయి సిబ్బందిని ఇబ్బంది పెట్టకుండా తన తోటి పెద్దవారికి గౌరవిస్తూ కింది స్థాయి అధికారులతోటి బాధ్యత చెప్తూ వారితో పనిచేయడంలో సమర్థుడు. ఎప్పుడు మా అంజనరావు గారు ముక్కుసీటు మనిషి. ఏ విషయానైనా ముక్కుసీటుగా మాట్లాడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలలో కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ తాగునీటి యొక్క ఇంపార్టెన్స్ని కూడా తెలియజేయడంలో చాలా వరకు సఫలీకృతమైంది. ఈ సందర్భంగా ఈరోజు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వారికి, వారి సతీమణికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ నీటి సరఫరా శాఖలో వివిధ రకాల హోదాలలో పనిచేసి 31వ తారీఖున రిటైర్మెంట్ అవుతున్నారు. వారికి, వారి పిల్లలకి, వారి యొక్క కుటుంబాలందరూ కూడా దేవుడి యొక్క చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ అందరి యొక్క
సలహాలు సూచనలు, తర్వాత మేము కష్టపడినటువంటి కష్టము, తర్వాత మేము చెప్పడము, తర్వాత వారి యొక్క సలహాలు మేము వినడము, ఈ 34 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో మేము అనుభవించినటువంటి ఫలితాలన్నీ కూడా ఈరోజు అందరూ కూడా సహచరులందరితో మేము అందరము పంచుకున్నాము. తర్వాత మా యొక్క పిల్లలు అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అలాగే ఇందులో 60 ఇయర్స్ అంటే 60 సంవత్సరాల వసంతాలు కూడా చేసుకోవడం జరిగింది దేవుని దయ వల్ల. దీని అందరికీ కూడా మీ అందరి యొక్క సహకారాలు అందించడం వల్ల మేము చాలా క్షేమంగా ఉన్నాము. ఇలాంటి కార్యక్రమం ప్రతి ఉద్యోగి కూడా ఉంటే తప్పనిసరి అనేది, విరమణ అనేది ప్రతి ఉద్యోగికి తప్పనిసరి. ఇది వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత కోడెముక్కలతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. పరివార దేవతలను సైతం దర్శించుకుని పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి శనివారం రాత్రి వేములవాడకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెల్లవారుజామునే ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకుని ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ధర్మ దర్శనం, శీఘ్ర దర్శనం, బ్రేక్ దర్శనం, క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పార్వతీదేవికి ఒడిబియ్యం పోసి కనుమలను సమర్పించుకున్నారు. అనంతరం అనుబంధ ఆలయాల్లో కుంకుమ పూజలో పాల్గొన్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి సాధారణ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ముందుగా కోనేరులో పుణ్య స్నానాలను ఆచరించారు. అనంతరం స్వామివారికి పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. అంతకుముందు కోడెమొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోచమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్టలో భాగంగా గణపతి పూజ, స్థాపిత మంటప దేవత ఆరాధన, హవనము, సామూహిక హోమాలు, స్థాపిత హోమాలు నిర్వహించారు. 3వ రోజు విశేష పూజలు జరిపించనున్నట్లు చెప్పారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వాలీబాల్ సమ్మర్ క్యాంప్ క్రీడా పోటీలు నేటితో ముగిశాయి. సమ్మర్ క్యాంప్లో భాగంగా రుద్రంగి, చందుర్తి మండలాల జట్లకు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించగా
గెలుపొందిన జట్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి ఎస్ఐ అశోక్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గంగా మహేష్, సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు చందు, తీగుల శ్రీనివాస్ శర్మ, దేశవేణి శ్రీనివాస్, అంబటి శ్రీనివాస్, కృష్ణ పాల్గొన్నారు. మండలాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో దాదాపు 16 జట్లు పాల్గొని క్రీడా స్ఫూర్తితో వారి యొక్క క్రీడా ప్రదర్శన చాలా వరకు వారు ఈ సమ్మర్ క్యాంప్లో 30 రోజులుగా నేర్చుకున్నటువంటి కూడా వారికి ఎంతో కలిసి వచ్చింది. మరియు ఈ పోటీల ముఖ్య ఉద్దేశం ఇక్కడ క్రీడాకారులు ఒక క్రమశిక్షణగా మరియు చెడు ఆటలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో మా కోచ్ దేవయ్య గారు కానీ, రవి కానీ, అనిల్ కానీ 4 రోజుల నుంచి ఇక్కడ వాలీబాల్లో మరియు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే స్పాన్సర్లు కూడా చాలా మంది ఈ క్యాంపుకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా వరకు అందరూ కూడా దాతలు సహకరించి ఇంకా కూడా రానున్న రోజుల్లో మేము అందరం కూడా కార్యక్రమం చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు కూడా చెప్పడం చాలా సంతోషం. మరియు క్రీడల ప్రోత్సాహం కూడా చాలా బాగుంది. ఈ గ్రామంలో, మండలంలో ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే ఈ టైంకి ఎవరు కూడా ఒక క్రీడలో ఇంత ఇంట్రెస్ట్గా ఎవరు ఉండరు. వేరే చోటైతే సెల్ ఫోన్లు, పిల్లలైతే సెల్ ఫోన్లు, లేకపోతే ఇతర అలవాట్లు, తాగడం కోసం చాటింగ్లు, లేకపోతే పార్టీలు, దావతులు అనుకుంటా. అంటే ఈ టైంకు ఎవరు ఎంత ఇంట్రెస్ట్గా ఉండరు. ఇక్కడ 4 గంటలు ఇక్కడ స్పెండ్ చేసినామంటే 4 గంటలు నువ్వు చెడు అలవాట్లకు దూరంగా ఉన్నట్టే. ఆ 4 గంటలు మనం చాలా మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు 4 గంటలు మనం ఎంతో. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గోపాలపూర్ గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఇంటికొక బోనంతో డప్పు చప్పులు, శివశక్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను చల్లగా చూడు తల్లి అంటూ పోచమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు పల్లా రాజేశ్వరితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి కమ్యూనిటీ హాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రానికి చెందిన మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 200 మందికి ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి, సిబ్బందికి గ్రామస్తులు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్ వారు ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ వద్ద ఉచిత మెగా వైద్య శిబిరము ఏర్పాటు చేసినారు. ఇందులో దాదాపు ఒక 100 మంది పేషెంట్లకు బీపీ మరియు షుగరు మరియు ఈసీజీ ఇవన్నీ చేసి ట్యాబ్లెట్ కూడా ఇచ్చినారు. కావున వీళ్ళది చాలా మెగా మెడికవర్ హాస్పిటల్ వారు ఇక్కడికి వచ్చి ఉచిత వైద్య మెగా శిబిరం పెట్టినందుకు చాలా సంతోషం వ్యక్తం చేసినారు. అవన్నీ చెప్పడం జరిగింది. మళ్ళీ ఛాతీ నొప్పి ఉన్నా కానీ, గుండె నొప్పి ఉన్నా కానీ ఈసీ తీయడం జరిగింది. ఎక్కువ తీవ్రత ఎక్కువ ఉంటే హాస్పిటల్ రావాలి. ఆరోగ్యశ్రీలా మళ్ళీ మన తక్కువ పైసల్లో, తక్కువ ప్యాకేజీల్లో చెప్పడం అనేది జరిగింది. వాళ్ళకి చాలామంది వరకు రావడం కూడా జరిగింది. ఇంతవరకు ఇప్పుడు 150 నుంచి 200 మంది రావడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి ఇంకా ఫ్యూచర్లో కూడా చాలామందికి వీళ్ళకి మోకాలు నొప్పి. మున్సిపల్ కమిషనర్ పేరిట ఫోన్ కాల్ చేసి వసూళ్లకు పాల్పడుతున్న వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లు ఉపయోగించిన సెల్ నెంబర్తో పాటు స్కానర్ నెంబర్ను ఫిర్యాదులో నమోదు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోవద్దని సూచించారు. వ్యాపారులు నేరుగా మున్సిపల్ సిబ్బందికి ఫీజు చెల్లించి ట్రేడ్ లైసెన్స్ పొందాలని కోరారు. తేదీ 30/5/2025 రోజున మెట్పల్లి పట్టణంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మున్సిపల్ కమిషనర్ గారి పేరు మీద ట్రేడ్ లైసెన్సులు వసూళ్ల కొరకు స్కానర్ పంపించి పైసలు కట్టాలని చెప్పి మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. అది మా దృష్టికి వచ్చింది. అటుదాన్ని ఎవరు నమ్మొద్దు, ఎవరు ఇట్లాంటి మోసాలకు మోసపోవద్దు. ఎందుకంటే మున్సిపల్ నుండి మా వ్యక్తులే వచ్చి లైసెన్సులు వసూలు చేస్తారు. ఎవరుసుగా ఈ స్కానరు, దొంగ స్కామ్లు ఇవన్నీ ఎవరుసుగా నమ్మకుండా ఉండాలి. వాళ్ళు చేసిన నంబర్లు అందరు ప్రజలకు గుర్తించాలని చెప్పి నేను వారిపైన ఈ నంబర్ల పైన పోలీస్ కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది.
ఈ నంబర్ ఇప్పుడు ఫోన్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ అయితే 8247649631 అనేది ఫోన్లు చేస్తుండ్రు. అదేవిధంగా స్కానర్ అయితే 8092677746 అనే నంబర్లతోని స్కానర్ పంపిస్తున్నారట. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ కాల్స్. ఇవన్నీ ఎవరు సుఖ ఈ వదంతులు నమ్మద్దు. మున్సిపల్ సిబ్బంది అందరికీ సుపరిచితులే. ఎవరైనా కానీ మున్సిపల్ సిబ్బందిని ద్వారానే పేమెంట్ చేయాలా, మున్సిపాల్కే పేమెంట్ చేయాలా, వచ్చి పేమెంట్ చేయొచ్చు, లేకుంటే మీ షాపులకు వచ్చి వసూలు చేస్తారు. ఎవరు సుఖ ఇవన్నీ ఫేక్ కాల్స్ని నమ్మి మీరు మోసపోవద్దు. మీరు మోసపోయిందని చెప్పి నాకు కొన్ని దృష్టికి వచ్చినాయి. అటు దానిపైన నేను సీరియస్గా ఉండి పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరి సుఖ ఇట్టి దాంట్లో ఎవరి సుఖ మోసపోవద్దని పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ల గ్రామంలోని ఊర చెరువు నుండి మట్టి తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజులుగా ఎలాంటి అనుమతి లేకుండా చెరువులో మట్టిని తరలిస్తున్నారని వాపోయారు. వందల కొద్ది లారీలు రావడంతో రోడ్లు ధ్వంసమై దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి ఎస్ఐ వెంకటేష్ చేరుకుని గ్రామస్తులకు నచ్చచెప్పారు. బీఆర్ఎస్ కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు ఖండించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ అసలేం మాట్లాడుతున్నారో తనకే అర్థం కాదన్నారు. ఎంపీగా కేంద్ర మంత్రిగా ఎలా అయ్యాడో తెలియడం లేదన్నారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని దానిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుకుంటా మేము టీఆర్ఎస్ పార్టీకి కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, కేసీఆర్ గారి కుటుంబం 4 పత్తాలు ఆట ఆడుతుందని చెప్పి కొన్ని అనవసరమైన మాటలు మాట్లాడిండు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆయన ఎంపీ ఎట్లేడో మంత్రి ఎట్లేదో మాకు ఇంకా అర్థమవుతలేదు. వారు బీఆర్ఎస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకోము, ఈ పార్టీ మన ఫ్యామిలీ పార్టీ, కుటుంబ పార్టీ. బండి సంజయ్ గారు మీ మాటలు మాట్లాడినప్పుడు మీకు ఏమైనా సోయుని మాట్లాడుతున్నారని అడుగుతున్నాడు. కేసీఆర్ గారి మీద మాత్రం ఇక తుమ్ముతే దగ్గుతే పంటే లేస్తే కేసీఆర్ 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 తిరిగి తప్పించి ఇక వేరే పనే లేదా నీకని నేను అడుగుతున్నాడు. నువ్వు దేవుడు అన్నోనే నువ్వు దయ్యం అనుకున్నప్పుడు మా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చినాడు బాబు. నీలా దొంగ కాదు మా కేసీఆర్ గారు. మరి ఊటికి ఆటికి నువ్వు కేసీఆర్ గారిని తిట్టుకుంటూ పోతే మాత్రం మేము సహించలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా శ్రీ మహాశక్తి ఆలయ వార్షికోత్సవం. అమ్మవార్లను దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. పేదల సొంతింటి కలను నెరవేరుస్తాం. ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు. జగిత్యాల సమగ్రాభివృద్ధికి కృషి. పలు ప్రగతి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.